కేంద్ర ప్రభుత్వం చేతకానితనానికి మణిపూర్ అల్లర్లే నిదర్శనమన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. రాష్ట్రపతి జోక్యం చేసుకునే పరిస్థితి అదుపు చేయాలని కోరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. టెంపోల్లో డబ్బులు ఎవరికి వస్తున్నాయో ప్రజలకు తెలుసన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అల్లర్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. శాంతి భద్రతల పునరుద్ధరణకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాశారు. మణిపూర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో తెలిపారు. ఇప్పటికే 300 మందికి పైగా మృతి చెందగా లక్షలాది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఖర్గే. మహారాష్ట్రలోని ఓ హోటల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఓటర్లకు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు. దీనిపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఎల్ఓపీ రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని మోదీకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు తెలుసన్నారు. ప్రజల సొమ్మును లూటీ చేసిన కొంతమంది ఎన్నికలు రాగానే టెంపోల్లో డబ్బులు పంపుతున్నారని ఆరోపించారు. ఎవరిని కాపాడడానికి డబ్బులు పంచుతున్నారో చెప్పాలంటూ ట్వీట్ చేశారు రాహుల్.